ఎంతమంది ఎంత సహాయం చేసినా వాళ్ళ యొక్క బాధల్ని తీర్చేటువంటి పరిస్థితి కాదు. మనం అనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు ఉన్నారు, చాలా బ్రహ్మాండం అని. మంచిదే, ఆ దశ అప్పటితో అయిపోయింది. తర్వాత పరిస్థితి ఏంటి? అదేవిధంగా మునుగుతున్నటువంటి వేలాది ఎకరాల భూముల యొక్క పరిస్థితి ఏమిటి? వీటన్నిటినీ ఎలా సర్దుబాటు చేయాలి, కంట్రోల్ చేయాలి? చంద్రబాబు నాయుడు గారు చెప్తారు మేము 3 పార్టీల కూటమి అని. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలో ఉంది, తీసుకురండి మన నిధులు. మీరు చెప్పిందే కదా, 10 రోజులు విజయవాడ కలెక్టర్ ఆఫీసులో కూర్చొని రోజు వదలగొట్టారు కదా దీన్ని మొత్తాన్ని ఉద్ధరిస్తామని. ఏం చేసావు? దాని ప్రణాళిక ఏమైపోయింది? వాళ్ళ సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ఎందుకు రామానాయుడు గారు పోయి నిన్న హోంకరిస్తున్నారు దండ్లు పూడ్చేటువంటి దాంట్లో? నీవు హోంకారాలు కాదు కదా, ఇక్కడ జరగాల్సింది పని ఎంతవరకు జరుగుతూ ఉంది? ఇంజనీర్లు లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు కనీసం మీ ప్రజాప్రతినిధులైనా సంప్రదించి దాంట్లో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అనేటువంటి మరి అనేక రామకృష్ణ గారితో పాటు ఇందాక మన సిపిఎం పార్టీ నాయకుడు ఆయన కూడా చెప్పారు, మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాలను పదే తీసుకువెళ్ళేవాళ్ళు. మరి రాజకీయ పార్టీలు మీ దృష్టికి తెచ్చినటువంటి అంశాలని లేదు ఇంజనీర్లు పాపారావు గారు ఇతర ముఖ్యుల నాయకత్వాన వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా మీరు ఏం చేయదలుచుకున్నారు? ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏం చేయాలనుకుంటుంది మీ ప్రభుత్వం? దానికి నిధులు ఎట్లా అని బహిర్గతం చేయండి. ఊరికే ఏదో మేము అది చేస్తాం ఇది చేస్తామని మాటలు చెప్పడం కాదు. ఇవాళ మభ్యపడతా ఉన్నారు. అదే బనకచర్ల ఎక్కడి నుంచి వచ్చింది ఈ బనకచర్ల? ఎంత వ్యయం అవుతుంది? ఎవరి కోసం? మెగా కృష్ణారెడ్డి గారి కోసం. ఇది ఆయన కలల ప్రాజెక్ట్ అట. ఆయనదే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మన పాత ముఖ్యమంత్రి 22,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్టుని తీసుకెళ్లి నీళ్లు నేను సస్యశ్యామలం చేస్తాను రాయలసీమ అంటున్నాడు. ప్రయోజనాలు ఆశించే వాళ్ళు ఎవరైనా ఈ ప్రాజెక్టు కావాలి అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి ఉందా? దీనివల్ల ఏం ప్రయోజనం అని నువ్వు ఇవాళ దీన్ని ముందు పెడుతున్నావు? ఈ రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి సంవత్సరాలుగా. మొన్న ఈ మధ్య వెలుగొండ పోయాడు ఆయన. 96లో నేను దీన్ని శంకుస్థాపన చేశాను, ఇప్పుడు నేనే పూర్తి చేస్తాను. సిగ్గుండాలి నిజంగా. 96లో నువ్వు ప్రారంభించావు. ప్రారంభించిన తర్వాత ఎన్ని బడ్జెట్లలో నిధులు ఏం పెట్టావు నువ్వు? ఇప్పుడేం చేస్తున్నావు దానికోసం? ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఇట్లాంటి ప్రాజెక్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇయే కాదు, మన కృష్ణా డెల్టా లేదా గోదావరి డెల్టా ఈ ప్రాంతాలన్నీ మునిగిపోతా ఉన్నాయి కదా. వర్షం వస్తే, చిన్నపాటి వర్షం వస్తే దాని కింద కాలువలో నీళ్లు పోవు, బొర్రపటెక్క ఈడితో నిండిపోతా ఉన్నాయి. ఏ సంవత్సరం ఆ సంవత్సరం నీళ్లు నింపే పరిస్థితి లేదు. మొన్న ఏదో మేము కూర్చుంటే ఒక ఇంజనీర్ గారు చెప్తున్నారు, వారం రోజుల నాడు వీటిని ప్రక్షాళన చేయడానికి నిధులు విడుదల చేశారట. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. నిన్న మొన్న బాగా వర్షాలు కూడా కురిసినాయి. మళ్ళీ ఎండలు కాస్తున్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఎప్పుడు ఈ డబ్బులు ఖర్చు చేయాలి? అట్లాగే ఎన్ఎస్పి కెనాల్స్కి సంబంధించి నాగార్జున సాగర్ కుడికాలువ ప్రాంతంలో ఉండేటువంటి ఆయకట్టుకు సంబంధించి ఈ పూడికి పడిపోయి అంత నీళ్లు నిల్వ ఉండేటువంటి పరిస్థితి లేదు. వాటిని చూసేటువంటి నాదుడే లేదు. మరి వాటి మీద దృష్టి లేదు. కానీ బనకచర్ల, పోలవరం బనకచర్ల రోజు పేపర్లో ఇదే ఓకడదంపుడు వ్యవహారం అయిపోతా ఉంది. నువ్వు ఇచ్చినటువంటి హామీ పొడమేరు ఒక్కడికి కూడా ముందుకు పోయేటువంటి పరిస్థితి లేదు. నేను మన వాళ్ళు తిరిగి వచ్చారు కదా, ఎక్కడ గళ్ళు అక్కడే ఉండిపోయినాయి. మేము అంతకుముందు మన గన్నవరం ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని వీటిని చూసి వచ్చాం. అక్కడ కూడా
ఆ షట్టర్లో ఇవన్నీ పనిచేసేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల ఇది చాలా దుర్మార్గంగా ఉంది. దీని మీద మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా కూడా మొన్న సమావేశం అయ్యి ఈ నెల 12, 13